ప్రభువు కొరకు మనం ఫలించవలసిన మంచి ఫలములు ఒకటి నీతి ఫలములు. చూడండి, ఫిలిప్పు పత్రిక 1:11. మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. పౌలు ఫిలిప్పి సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు. మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. మనము దేవునికి ఏ ఫలాలు ఇవ్వాలో తెలుసా? నీతితో కూడిన ఫలం. ఆ ఫలముతో నింపబడాలి. నీతి ఫలం అనగా ఏమిటి? ఒక వ్యక్తి దేవుని వాక్యములో నిలిచినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో కలిగే ఆత్మీయ ఫలములు దేవుని చిత్తానుసారమైన కార్యములు. ఇందులో 5 స్టెప్పులు ఉన్నాయి. ఒకటేంటంటే ఆత్మ ఫలములు, అది మీకు తర్వాత వివరిస్తాను. రెండవది పరిశుద్ధ జీవితం, రోమపత్రిక 6:22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. నీతి ఫలం ఏంటంటే పరిశుద్ధత కలుగు చేసేదే నీతి ఫలం. ఈ ఫలాన్ని మనం ఫలించాలి. యేసయ్య ఆయన రాకడలో వచ్చినప్పుడన్నా ఫలాలు వెతుకుతాడు. ఒకవేళ నీవు చనిపోయి అక్కడికి వెళ్ళినా ఫలాన్ని వెతుకుతాడు. మొత్తానికి మనలో ఫలాలు మాత్రం వెతుకుతాడు దేవుడు. ఆ నీతి ఫలాన్ని వెతికినప్పుడంట ఏం కలగాలంట? మనం ఎక్కడి నుంచి విడిపించబడ్డాం? మళ్ళొకసారి చదువుతారా మాట. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం, పాపం నుంచి విడిపించబడ్డాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పరిశుద్ధంగా జీవించటమే ఫలము, దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధమైన జీవితము జీవించటము నీతి ఫలము. తర్వాత ప్రార్థన ఫలితములే నీతి ఫలము. యాకోబు పత్రిక 5:16 ఆ మాట ఉంటుంది, మీరు చూడండి. మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతి ఫలం అంటే తెలుసా? ఈ స్టెప్, దాంట్లో ఉన్న 3వ స్టెప్, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకోవాలి. ఒకవేళ పొరపాటున ఎవరినైనా మన నోరు జారి ఒక మాట అన్నాం అనుకో, వెంటనే ఒప్పుకోవాలి. బ్రదర్, సిస్టర్, నేను తొందరపాటులో ఆ మాట మాట్లాడాను, నన్ను క్షమించు. ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకోవాలి. ఒకవేళ ఎవరికైనా నీ మూలంగా నష్టం జరిగింది, నీకు అర్థమైపోయో నా మూలంగా ఆ వ్యక్తి నష్టపోయాడు, నా మూలంగా నష్టపోయావు కదా అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలి. ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకోవాలి. నీతి ఫలం అంటే 1 ఆత్మ ఫలము ఫలించటమే నీతి ఫలము, 2 పరిశుద్ధంగా జీవించటమే నీతి ఫలము, 3 ప్రార్థన ఫలితములు. ఒకరి ఎడల ఒకరు ప్రార్థన చేస్తూ ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకొని ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరైనా నీ గురించి చెడుగా ఆలోచిస్తున్నారు, నిన్ను చూస్తే వారవట్లేదు, నిన్ను చూస్తే ఆ వ్యక్తి కోపంతో ఉన్నాడు, ఆ వ్యక్తిని నువ్వు క్షమించాలి. రోజు ప్రార్థనలో, ప్రభు ఆ వ్యక్తి నా విషయంలో ఇట్లున్నాడయ్యా, యేసు ప్రభు ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను. లేదు, ఒక వ్యక్తి గురించి నీ హృదయంలో కొంచెం బాధ ఉంది, కోపం ఉంది, అయ్యో ఆ వ్యక్తి నా గురించి ఇట్లా మాట్లాడాడే, నా గురించి ఇట్లా చేశాడే, నన్ను ఈ విధంగా మాట్లాడాడే, నా విషయంలో ఇట్లా ప్రవర్తించాడని నీ తప్పు ఏమి లేదు, అయినా ఆ వ్యక్తి చేసిన విధానాన్ని బట్టి నీ హృదయంలో ఒక బాధ, ఒక వేదన, ఒక్కొక్కసారి కోపం కలుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తిని రోజు క్షమించాలి. ప్రభువా, ఫలాని వ్యక్తిని నేను క్షమిస్తున్నాను ప్రభువా, ఆ వ్యక్తి విషయమే నా హృదయంలో కొంచెం బాధ ఉంది, కోపం ఉందయ్యా. ఒకని పాపాలు ఒప్పుకోవటం అంటే ఇదే. వాళ్ళు ఒప్పుకుంటారో లేదా అనవసరం, నీ సైడ్ నుంచి నువ్వు ఆ వ్యక్తి పాపాలను ఒప్పుకోవాలి. ఆ వ్యక్తి నీ పట్ల చేస్తున్న బాధను, నీ కలిగిస్తున్న ఆటంకాన్ని, నీకు చేస్తున్నటువంటి ఆ వ్యతిరేకతను నువ్వు ఒప్పుకోవాలి. ఆ వ్యక్తి విషయంలో
ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి. అదే నీతి ఫలము. దాన్ని మనం ఫలించాలి. ప్రభు నిన్ను చూసినప్పుడు ఒకరికొకరికి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఒక వ్యక్తి పాపాలను నువ్వు క్షమించగలుగుతున్నావా అని ప్రభు నిన్ను చూసినప్పుడు నువ్వు ఒకరి పాపాలు క్షమిస్తున్నట్లయితే నీలో నీతి ఫలము ఆయన కనపడినట్లే. పరిశుద్ధంగా జీవిస్తున్నట్లయితే నీలో నీతి ఫలము ఆయన కనపడినట్లే. ఆత్మ ఫలాలు ఫలించినట్లయితే నీలో ఆయనకు నీతి ఫలము ఫలించి కనపడినట్లే. 4వ స్టెప్ ఏంటంటే దేవునికి మహిమ నీ ద్వారా కలిగినప్పుడు నీతి ఫలము నువ్వు దేవునికి ఇవ్వగలుగుతావు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలోనే ఆ మాట ఉంటుంది. ఇందువలన ఏం కావాలంట? దేవునికి మహిమయు స్తోత్రములను కలుగునట్లు. అంటే దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ స్తోత్రము కలుగజేసేదే నీతి ఫలము. మీ ప్రేమతో, తెలివితోనూ, సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు. ఇందువలన అంటే నువ్వు అంతకంతకు అభివృద్ధి చెందుతుండాలా. నీతి ఫలం అంటే తెలుసా? నీవు ప్రార్థనలో, వాక్యములో నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకొని అంతకంతకు దేవునిలో ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటే దేవునికి మహిమ వస్తుంది. దేవుడు గణపరచబడతాడు. దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. ఎప్పుడైతే దేవునికి మహిమ కలుగుతుందో ఆ మహిమే నీతి ఫలము. దేవుడు చూసినప్పుడు నీతి ఫలము నీలో కనపడే ఆ సింబల్ ఏంటంటే దేవుడు నీ ద్వారా మహిమ పొందుతున్నాడా. నిన్ను బట్టి ఒక వ్యక్తి గణపరచాలి దేవుణ్ణి. ఏం క్రైస్తవులండి వాళ్ళండి కుటుంబం అంటే, వాళ్ళండి దేవుని బిడ్డలంటే, ఆ వ్యక్తి అండి దేవుని నమ్ముకున్నవాడంటే, ఆ సహోదరండి దేవుని నమ్ముకున్న వ్యక్తి అంటే, అసలు క్రైస్తవులంటే వారిలాగా ఉండాలండి అని నిన్ను బట్టి వారు మాట్లాడుతున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఆ మహిమ ఎప్పుడైతే ఆ సింబల్ దేవునికి కలుగుతుందో నీతి ఫలం నీలో ఉన్నట్లు. నిన్ను చూసిన వాళ్ళందరూ నన్ను చూసినది ఆయన, వాళ్ళు చర్చికి పోతారు, వాళ్ళ చర్చికి పోయేది, ఆయన చర్చికి పోయేది. ఆయన బుద్ధి మారిందా? ఆయన మనసు మారిందా? ఆమె బుద్ధి మారిందా? ఆమె మాటలు మారాయా? వాళ్ళ ప్రవర్తన మారిందా? కుళ్ళు పోయిందా? స్వార్థం పోయిందా? ఈర్ష్య పోయిందా? దేవుడు బిడ్డలు అని చెప్తుంటారు కదా. ఇట్లని పడితే దేవునికి ఏం మహిమ వస్తుందండి? మహిమ రా. కాబట్టి దేవునికి మహిమ రావటమే నీతి ఫలము. 5వ స్టెప్ ఏంటో తెలుసా? ఇతరులను ప్రభావితం చేసే జీవితం నువ్వు జీవించినప్పుడు దేవుడు నీలో నీతి ఫలాన్ని దేవుడు కనుక్కుంటాడు. సామెతలు 11వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతులిచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారంట. ఎవరండి రక్షించేది? జ్ఞానము గలవారు. నీతిమంతుల ఫలము ఏంటంటది? జీవవృక్షము. ఏంటి జీవవృక్షం అంటే? జ్ఞానము కలిగిన వారు ఇతరులు రక్షిస్తారు. నీ భక్తి ఇతరులు ప్రభావితం చేసి ఒక వ్యక్తి నీ మూలంగా రక్షణలోకి రావాలి. అప్పుడు నీతి ఫలం నీలో ఉన్నట్లు. ఇదిగో ఫలాని వ్యక్తి నన్ను ప్రభువులోకి నడిపించాడు, ఫలాని వ్యక్తి జీవితాన్ని చూసి నేను చర్చికి వచ్చానని చెప్పేటట్లుగా నా జీవితాన్ని ఈ లోకంలో ప్రభువా మీరు తీర్చిదిద్దండి. అంటే నీ సాక్ష్యము, నీ భక్తి, నీ జీవితము ఇతరులను ప్రభావితం చేసేటట్లుగా ఉండాలి. క్రైస్తవులందరినీ లోకస్తులు చదువుతారు న్యూస్ పేపర్ చదివినట్టు. ఆ చదువుతున్న క్రమంలో నీ జీవితం ఎంత ఎఫెక్ట్గా ఉండాలి, నా జీవితం ఎంత ఎఫెక్ట్గా ఉండాలంటే ప్రభావితం చేయాలి. ఒక బుక్ చదివినప్పుడు ఆ బుక్లో ఉన్న మాటలు ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తాయి. బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి జీవితం గురించి మనం చదువుతున్నప్పుడు, ఆ వ్యక్తి జీవితం స్టోరీ చదువుతున్నప్పుడు, ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలు చదువుతున్నప్పుడు మన జీవితాన్ని ప్రభావితం చేయాలి. అలాగనే క్రైస్తవులు చూసిన ప్రతి ఒక్కరు కూడా మన జీవితం ద్వారా కొంతమందైనా ప్రభావితం చేసే జీవితము మనం జీవించటమే నీతి ఫలము. నీతి ఫలము అనగా 1 ఆత్మ ఫలములు, 2 పరిశుద్ధ జీవితము, 3 ప్రార్థన ఫలితములు, 4 దేవునికి మహిమ, 5 ఇతరులను ప్రభావితం చేసే జీవితము. ఈ జీవితము ఈ యొక్క పాయింట్స్ నీలో ఉన్నప్పుడు నువ్వు నీతి ఫలము ఫలించినట్టు. నీతి ఫలం అంటే యేసు ప్రభువులో బాప్తిసం పొందినంత మాత్రాన నీతిమంతుడివే కానీ ఏం కావాలి దానికి?
ఫలం కావాలి. చెట్టు వేసినంత మాత్రాన మామిడి చెట్టే, కానీ ఆ చెట్టు ఎప్పుడైతే ఫలాలు ఇస్తుందో అప్పుడు మామిడి చెట్టు అది. నీతికి తగిన ఫలం ఏంటంటే ఆత్మ ఫలాలు ఫలించటము, పరిశుద్ధ జీవితం జీవించటము, ప్రార్థన ఫలితములు నీకు రావాలి. అంటే ఒకరికొకరి పట్ల ఒకరు ప్రార్థన చేసుకోవాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి, ఇతరులు ప్రభావితం చేసే జీవితం జీవించినప్పుడు అప్పుడు నువ్వు నీతిమంతుడు, నీతి ఫలము నీలో కనబడుతుంది. కాబట్టి ఫలాలు కనబడాలి, దేవునికి మనము నీతి ఫలములు ఫలించాలి.